హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం అయితే ఇప్పుడు 5:15 ఫ్రెండ్స్ టైము. నేనైతే 4:30కి లేచినాను. పిల్లలు క్యారీ చేయాలి కదా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరొకసారి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. నిద్ర లేచినాను. చూడండి, రైస్ అయితే పిల్లలకు పెట్టినాను, వేడి నీళ్ళు పెట్టినాను. జలుబులు తగ్గడమే లే ఫ్రెండ్స్. బాటిల్స్కు ఒక దబ్బరా వేడి నీళ్ళు కాంచి ప్లాస్టిక్లో పోసి పెట్టేసినాను ఆల్రెడీ. ఎందుకంటే చిటితల్లికి కావాలని. ఆమెకు కూడా ఫుల్ జలుబు వేస్తుంది. ఎందుకో జలుబులే తగ్గల పిల్లలకి. క్లైమాక్స్ అలా ఉంది ఫ్రెండ్స్. క్యారీ అయితే చేయాలి కదా, అందుకని అయితే మీ రైస్ పెట్టినాను, వేడి నీళ్ళు పెట్టినాను. కూర ఏం చేయాలి, తొందరగా అయ్యేది పప్పే కదా అని మళ్ళీ పప్పు అయితే మెంతిపప్పు చేస్తున్నా ఫ్రెండ్స్ పిల్లలకి క్యారీకి. అందుకని నిన్న మొన్న కూడా వీడియో తీయలేదు ఫ్రెండ్స్. అసలు ఇంట్లో పని ఎక్కువైపోయింది, అందుకు వీడియో తీయడానికి కూడా టైం లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్. నాకు చాయ్ అయితే తాగాల, ఎప్పుడు స్టవ్ ఖాళీ అవుతుందా, కొన్ని టీ పెట్టుకున్నామా అని అయితే ఉన్నది. ఎందుకో దేనికి బానిస కాకూడదు అనేది ఇలాంటిదేమో ఫ్రెండ్స్. దేనికైనా బానిస అయితే నిద్ర లేచిన నుంచి వాటి మీదే ఉంటుంది లోకం, తాగుదామని. నీళ్ళు అయితే కాయినాయి, ఆఫ్ చేసేసినాను. కొంచెం చల్లారితే పిల్లలకి బాటిల్కి అయితే పోసేస్తాను. పొద్దున్నే అసలు తెల్లారుల ఫ్రెండ్స్, ఇంకాను మబ్బుగానే ఉంది. కానీ నాకు మళ్ళీ చేను కాడ పని ఉండదని పొద్దున్నే కొంచెం హెల్దీగా లేసేసినాను. పిల్లలు క్యారీ ముగిచ్చేసి తర్వాత పాలు తీసుకొని చేను కాడికైనా పోవచ్చని నా పని. ఇప్పుడైతే ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే అయిపోయింది, వంచేసినాను. ఇప్పుడు మెంతిపప్పు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ పిల్లలకి. చూడండి, కందిపప్పు అయితే 2-3 సార్లు నీట్గా కడిగేసి పెట్టుకున్నాను పక్కన. మెంతిపప్పు కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్. కానీ పప్పు రాంది ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరు పప్పు బాగా వస్తుంది. కానీ నేను ఎలా చేస్తున్నానో ఒకసారి మీకు చూపిస్తున్నాను. చూడండి, కొంచెం వెల్లుల్లిపాయ, తెల్లగడ్డ అనేది ఎక్కువ వేసుకోవాలి మెంతిపప్పుకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తెల్లగడ్డ బాగా వప్పటలుచుకొని కట్ చేసుకున్నాను. పాయలు అయితే ఇంతంతలా ఉన్నాయి ఫ్రెండ్స్. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, చింతపండు, టమోటా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర. మెంతిపప్పులు అంటేనే మామూలుగా ఖచ్చితంగా పప్పుకైతే నేను మెంతులు వేసి తర్వాత పెడతాను ఫ్రెండ్స్. ఇంకా మెంతిపప్పు అంటే మెంతిపప్పు కావాలి కదా, ఖచ్చితంగా మెంతులు కావాలి కదా, అందుకు కొన్ని మెంతులు యాడ్ చేసినాను అంతే. ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోపు పెడతాను. మళ్ళీ ఉడికిన తర్వాత పెట్టాల్సిన పని కూడా లేదు. దుద్దుకొని బాగా ఎనుపుకొని దించి పక్కన పెట్టుకోవడమే. బాగా ఈజీగా అయిపోతుంది, తక్కువ టైంలోనే పిల్లల క్యారీకి. ఈజీ రెసిపీ కూడా ఇది, తొందరగా ఈజీగానే అవుతుంది. చూడండి, పెనం అయితే ఆయిల్ అయింది. ఇప్పుడైతే ఆయిల్ వేస్తాను. కానీ పప్పు రాకుండా ఎవరికి ఉండదు ఫ్రెండ్స్. పప్పు అందరికీ చేతొస్తుంది. చిన్నపిల్లలైనా పప్పు అయితే చేస్తారు. కాకపోతే నేను ఎలా ప్రిపేర్ చేస్తానో, నేను ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తున్నాను అంతేను. ఇప్పుడైతే పోపు గింజలు తీసుకుంటాను. రాత్రి పిల్లలు బాటల్స్, క్యారీలు అన్నీ కడిగి 7 బాలు ఇచ్చిన ఫ్రెండ్స్. 7 కొన్ని బాలు ఇచ్చిన, 6 కొన్ని బాలు ఇచ్చిన, అన్నీ ఇప్పుడైతే ఎగబెట్టాలా. నేనైతే ఎత్తుక్కోకుండా ఇలా అన్నీ చిన్న చిన్న డబ్బాలు వస్తాయి కదా, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, మెంతులు అన్నీ ఇలా వేసి పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఎత్తుకోవాలంటే నాకు చిరాకుగా ఉంటుంది. అయినా చిరాకే కాదు, తొందరగా పని చేసుకునే వాళ్ళకి ఎత్తుకోవాలంటే కష్టం కదా. అందుకని ఇలా అన్నీ చిన్న చిన్న గెంటులు వేసుకొని ఇలా పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఆవాలు వేసినాను. ఇప్పుడు ఆవాలు చిట్టుపట్ట అంటాను. కొన్ని శనగబ్యాళ్ళు యాడ్ చేస్తాను. శనగబ్యాళ్ళు అయితే కొన్ని వేసాను. ఎన్ని దాన్ని వేసిన శనగబ్యాళ్ళు అయితే వేడిగా ఫ్రెష్గా అయిపోయింది రైస్ తీసేస్తాను. పొద్దున్నే ఒక పావు బియ్యం పెడతా ఫ్రెండ్స్, అంతేనా.
మళ్ళీ మధ్యాహ్నం చూస్తున్నాం కదా, మధ్యాహ్నం సంగటి కానీ అన్నం కానీ మేమైతే చేసుకోవాలి. అదే ఎక్కిండు. ఇప్పుడు ఆవాలు బాగా వేయింది కదా, ఫస్ట్ అయితే తెల్లవ వేస్తాను. తెల్లగడ్డ కొంచెం బ్రౌన్ కలర్లో, రెడ్ కలర్లో వచ్చింది. కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు ఎర్రగడ్డ యాడ్ చేస్తుంది. ఎర్రగడ్డ వేగిన తర్వాత టమోటా, అంతా ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడే ఎన్ని వేస్తే మాడిపోతాయి. ఇప్పుడైతే కొంచెం కరింపాకు, ఎప్పుడు కరింపాకు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. చూడండి, కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వస్తేనే ఇప్పుడు ఎర్రగడ్డ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఎర్రగడ్డ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటా ఉంటే నీట్గా చక్కగా ఫ్రై చేయండి. ఇంకా బాగా ఫ్రై. ఇప్పుడు ఎర్రగడ్డ కూడా కొంచెం బాగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కలిపి వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ బాగా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు చింతపండు, టమాటా కూడా ఇందులో వేస్తాను. నేనైతే ఇలాగే వేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా వేస్తారో తెలియదు, కానీ నేను చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం మగ్గిన తర్వాత పప్పు అయితే యాడ్ చేయాలి. మళ్ళీ ఎక్కువ ఒక్కొక్కటి మాడిపోతా ఉంటే బాగుండదు ఫ్రెండ్స్. అన్నీ దోరగానే వేయాలి. టమోటా, తెల్లగడ్డ, ఎర్రగడ్డ కొంచెం ఎక్కువే ఉండాలి పప్పుకి. ఇప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పప్పు చూడండి కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు పప్పు కూడా వేసేస్తాం. బాగా కడిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ పప్పు కూడా. పప్పు కూడా పూర్తిగా వెళ్ళాలి. చూడండి చక్కగా అంతా ఫ్రై అవుతుంది. చింతపండుతో సహా కూడా అలా ఏం చేశాను. పప్పు కూడా చూడండి పెద్దగా అవుతుంది. ఇప్పుడైతే వాటర్ వేసుకుంటాను. కుక్కర్ ఫ్రై కాకుండా ఎన్ని కాబట్టి అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఏం లేదు, ఈ పప్పు ఉడికిందనుకో ఉప్పు వేసుకొని రుద్దుకొని ఆడ పెట్టుకోవడం. ఇంకేం తిరగబాత పెట్టేదిలే, ఏం లే, అంతా ఇంతే. కానీ చాలా టేస్ట్ ఉంటుంది మెంతిపప్పు. ఎందుకు ఇలా అంటున్నానంటే బేడలు ఏమన్నా అతుక్కొని ఉంటాయి కాబట్టి ఇలా అంటున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తాను. ఇంకా మూత పెట్టేసుకున్నాం. వేడిగా
పెట్టేసిన ఫ్రెండ్స్. పప్పు అయితే మూత పెట్టేసినాను కుక్కరు. వేడి నీళ్ళు కూడా కొంచెం చల్లన్నాయి, బాటిల్కి అయితే పోసేసి అన్నీ రెడీ చేయాలి ఫ్రెండ్స్. నాకు చేను కాడ పని ఉంది, కొంచెం రెడీ చేయకపోయినా పిల్లలకి ఏదో ఒకటి తక్కువేను. నిన్న కూడా చేలో పని ఉందని పొద్దున్నే హెల్దీగా వెళ్ళిపోయినాను. పిల్లలకు స్నాక్స్ కూడా పెట్టకుండా అలాగే వెళ్ళిపోయినారు. నేను పెడితేనే వాళ్ళకు, లేకపోతే ఏది లేదు. అందుకే అన్నీ రెడీ చేస్తా. ఎప్పుడో ఒకరోజు మిస్ అయితే ఆ రోజు అలాగే పోతారు. ముందు వాళ్ళకి అన్నీ చూసుకొని తర్వాతే నా పని. మళ్ళీ టిఫిన్ తింటే తాగడానికి కొన్ని నీళ్ళు ఇచ్చి కాగబెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ అయితే కొన్ని నీళ్ళు పెట్టినా ఫ్రెండ్స్, కాగినాయి కూడా. ఎందుకంటే వాళ్ళు టిఫిన్ తింటే తాగడానికి ఎంతో అంత జాగ్రత్తగా చేసి వేడి నీళ్ళు కాంచి అవి చేసి పెట్టినా కూడా వచ్చే జలుబులు అయితే ఎట్టా వచ్చనే ఉన్నాయి, వచ్చే రోగాలు ఎట్టా వచ్చినాయి ఫ్రెండ్స్. ఏమి తాకుండా ఉండే వాళ్ళ పని బాగుంది. అవి తాగేసిపోతారు. ఇప్పుడు పిల్లలకైతే స్నాక్స్ ప్రిపేర్ చేస్తా. 2 గంటలు పడుతుంది ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్కి రెడీ చేసి పంపించాలంటే. ఇంకా వాళ్ళని నిద్ర లేపకముందే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నా, లేపితే ఇంక వాళ్ళ పని. పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టేసిన ఫ్రెండ్స్. కారాలు అత్రాసం పెట్టినాను. అన్నం అయితే వేడిగా రైస్ అయిపోయింది. ఇప్పుడైతే క్యారెట్ పెట్టాను, పిల్లలు తిన్నాక తర్వాత పెడతాను. ఆల్మోస్ట్ ఇంతే ఫ్రెండ్స్. ఈ పప్పు ఇంకా ఉడికిన తర్వాత ఉడికి 2-3 విజిల్లు వచ్చినా మనం దించుకుంటానే కొంచెం ఉప్పు వేసి గట్టిగా దుద్ది పక్కన పెట్టుకోవడమే, ఇంకేం చేసేది లేదు దాన్ని. ఓకే, మరి పప్పు అయితే మన సాట్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఇది పొద్దున్నే మా చిన్న ఐడియా ఫ్రెండ్స్. మరి నాగధార ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్. పొద్దున్నే మా వీడియో ఇంతవరకు తెల్లారిందో లేదు, బయట కూడా క్లైమాక్స్ చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు కూడా తెల్లారలేదు. ఇంకా అయితే మొబ్బుగానే ఉండదు బయట, లోపలను అస్సలు కొంచెం కూడా తెల్లారలేదు. అందులోపల కొంచెం ఛాయ్ అయినా పెట్టుకుని తాగుతాను. చూడండి అసలే తెల్లారలా. నేను 4:30కి లేచినా కూడా ఇప్పుడు టైం అయితే 8 సుమారుగా, కానీ ఎందుకో తెల్లారలా. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఆధార ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. పప్పు అయిన తర్వాత పప్పు ఎలా వచ్చిందో మీకు ఖచ్చితంగా షార్ట్లో అయితే చూపిస్తాను. షార్ట్లో చూసిన తర్వాత నా ఫుల్ వీడియో చూడండి. ఓకే బాయ్, మరి బాయ్. చక్కగా వస్తుంది పప్పు అయితే, చాలా బాగా వస్తుంది. ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలాగైనా బాగుంటుంది. మీకు చేతరాదని కాదు నేను చెప్పేది, కానీ ఆ విధంగా ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా అవుతుంది, టేస్ట్గా ఉంటుంది, కానీ తొందరగా అయిపోతుంది. పిల్లలు బాగా ఇష్టంగా కూడా తింటారు. ఓకేనా, బాయ్.